తెలంగాణలో ఏ ఆసుపత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఓపీతో నిండిపోయాయి. వైరల్ ఫీవర్స్ తో పాటు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ జ్వరాలు విపరీతంగా నమోదవుతున్నాయి. ఓపీల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుల కొరత తీవ్రంగా వేధిస్తూ ఉండటంతో ఈ ప్రభావం కాస్త రోగులపై పడుతోంది. సిబ్బంది కొరత కారణంగా లిమిటెడ్గా అడ్మిషన్ ఇస్తున్నారంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు వస్తాయని, జ్వరాలకు సంబంధించిన లెక్కల్ని ప్రభుత్వం దాచిపెడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. రాష్ట్రంలో రోజు రోజుకు సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. అందులో ముఖ్యంగా జ్వరాలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో అయితేనేమి, నిన్న మొన్న కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అయితేనేమి జ్వరాలు అనేది తీవ్రంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. గత నెల ఆగస్టు 26వ తేదీన రిపోర్ట్ రిలీజ్ చేయగా ఆ తర్వాత ఎలాంటి రిపోర్ట్లు అంటే ఎంతమందికి జ్వరం వస్తుంది, ఏ జిల్లాలో ఎక్కువగా ఈ జ్వరాలు నమోదవుతున్నాయి, అక్కడ పబ్లిక్ అలర్ట్ చేయాల్సినటువంటి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ దానిపైన ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఎక్కడ చూసినా, ఇటు ప్రైవేట్ హాస్పిటల్ని చూసినా, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ చూసినా కూడా ఏదైతే ఓపీ కోసం పబ్లిక్ అనేది ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాం. ఈ ఫీవర్ హాస్పిటల్లో ఓపీ తీసుకోవడానికి భారీగా లైన్ అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పెయిన్ వచ్చింది, తీసుకొచ్చాము ఇక్కడికి. ఇంకా ఓపీ కూడా రాలేదు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఎక్కువ అవుతుంది మేము నిలబడి కూడా. కానీ ఇంతవరకు ఓపీ ఇవ్వలేదు. చాలా పబ్లిక్ ఉంది. ఆన్లైన్లో చేద్దామన్నా కూడా ఆన్లైన్లో కూడా కావడం లేదు. అది మా పాపకండి వారం రోజుల నుంచి ఫీవర్ వస్తుంది, దగ్గు, బాడీ పెయిన్స్, జ్వరం బాగుంది. ప్రైవేట్లో చూపించినాం, తగ్గకపోతే ఈరోజు ఇక్కడికి వచ్చినాం. 1.5 గంట అవుతుందండి లైన్లో నిలబడి. చాలా పబ్లిక్ ఉన్నారు. మీ పేరమ్మా? ఎక్కడ ఉంది? మేము ప్రేమ్నగర్ నుంచి వచ్చినాము. మా పాపకు ఫీవర్ ఉంది, సర్ది, దగ్గు, జ్వరం ఉందని ఇక్కడికి వచ్చినాము. వారం అవుతుంది మా పాపకు కూడా జ్వరం వచ్చి తగ్గట్లేదని ఇక్కడికి వచ్చినాం. 20 రోజులు అవుతుంది సార్, జ్వరం వచ్చి 20 రోజులు అవుతుంది. గొంతులు వచ్చినాయి, ప్రైవేట్లో చూపించుకున్నా తగ్గలేదు. దగ్గు, విపరీతమైన దగ్గు, జ్వరం, రాత్రిలో పూట చలి జ్వరం వస్తుంది సార్. చాలా తగ్గకుంటే ఈడికి రాచిర్రు, ఈడికి వచ్చింది. రాష్ట్రంలో మాత్రం రోజు రోజుకు జ్వరాల తీవ్రత అనేది పెరిగిపోతుంది. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యం అయితేనేమి, గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అయితేనేమి కొంత జ్వరాల పెరగడం అనేది రోజు రోజుకైతే పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరో 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తున్నటువంటి నేపథ్యంలో పబ్లిక్ కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల తమ ఇళ్లలో ఉన్నటువంటి చుట్టుపక్కల దోమల బెడద లేకుండా, అదేవిధంగా నీటి నిల్వ లేకుండా, చెత్త చెదరం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఎంత ఉందో, అదేవిధంగా పబ్లిక్ పైన కూడా సొంత స్వీయ పరిశుభ్రత కూడా పాటించాల్సిన బాధ్యత అయితే ప్రజలపైన ఉంది. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.